हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం మే లో ఓకే నేను పక్కన లో పెట్టడం వలన నాలో తెలుగులో ఎలా అయితే వచ్చిందో హిందీలో నాలో, నీలో, మీలో, మనలో, అతనిలో, ఆమెలో, దానిలో ఇలాంటి వాటిని హిందీలో ఎలా చెప్పాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, మై ప్లస్ మే, మై ప్లస్ మే, ఓకే, ముझमे, నాలో, నాలో, ముझमे, నాతో ఓరల్ చెప్పండి. నాలో శక్తి ఉంది, ముझमे తాకత్ హై. నీలో, తూ ప్లస్ మే, తుझमे, నీలో. తూ అనేది మీకన్నా చిన్న వాళ్ళకి, ఓకే, మన దగ్గర పని చేసే వాళ్ళు, నౌకర్లు ఇలాంటి వాళ్ళకి ఉపయోగించేది. ఓకేనా? సో దీన్ని నీచార్థకం అని కూడా అంటూ ఉంటారు. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. దానికి బదులుగా తుమ్ అనేది యూజ్ చేయండి. నీలో ప్రతిభ ఉంది, తుझमे హునర్ హై, టాలెంట్, హునర్, తుझमे హునర్, హునర్ హై. నీలో, తుమ్, తుమ్ ప్లస్ మే, తుమ్మే, నీలో. నీలో ధైర్యం ఉంది, తుమ్మే సాహస్ హై. తుమ్ అనేది మీ ఫ్రెండ్స్ కి, మీ సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఉపయోగించేది. ఓకేనా? వహ అంటే అతను, వహ ప్లస్ మే, ఉస్మే, అతనిలో, ఆమెలో, దానిలో. ఓకే, అతనిలో, ఉస్మే, ఆమెలో, ఉస్మే, దానిలో, ఉస్మే. ఓకే, అతనిలో భయం లేదు, ఉస్మే డర్ నహీ హై. ఆమెలో భయం లేదు, ఉస్మే డర్ నహీ హై. యహ అంటే ఇతను, ఈమె, ఇది. సో యహ ప్లస్ మే, ఇస్మే, దీనిలో, ఇస్మే, ఇతనిలో, ఇస్మే, ఈమెలో, ఇస్మే. దీనిలో పాలు ఉన్నాయి, ఇస్మే దూద్ హై, ఇస్మే దూద్ హై. వారు అంటే వే, వే. ఓకే, వే ప్లస్ మే, ఉన్మే, ఉన్మే. ఓకే, వారిలో, ఉన్మే, వారిలో ప్రేమ ఉంది, ఉన్మే ప్రేమ హై, వారిలో. ఓకే, వీరు అంటే ఏ, ఏ, ఏ ప్లస్ మే, వీరిలో లేదా వీటిలో. ఇన్మే, ఏ ప్లస్ మే, ఇన్మే, వీరిలో, ఇన్మే, వీటిలో, ఇన్మే. వీరిలో నిజాయితీ ఉంది, ఇన్మే సచ్చాయి హై. మా, మేము లేదా మనము అంటే హమ్, హమ్ ప్లస్ మే, హమ్మే, మాలో, మనలో. మాలో ఐక్యత ఉంది, హమ్మే ఏకతా హై, హమ్మే ఏకతా హై. మీరు అంటే ఆప్. ఓకే, మీలో, ఆప్ మే, మీలో ఓర్పు ఉంది, ఆప్ మే
ధైర్య హై. ఓకే, సో ఇలా మనకి మే వచ్చినప్పుడు ధైర్యం ఉంది, ఓర్పు ఉంది, ఆపుమే. ఓకే, నేను ప్లస్ లో నాలో ఎలా అయితే అయిందో హిందీలో కూడా ఓకేనా. మే ప్లస్ మే ముझ में, तू प्लस में तुझ में, तुम प्लस में तुम में. ओके, हम प्लस में हम में, उसमें, इसमें, इनमें, उनमें. ఓకేనా. సో వాటి మీనింగ్ కూడా ఒకసారి మళ్ళీ చూడండి. నాలో, ముझमे, నీలో, తుझमे, నీలో, తుమ్మే, అతనిలో, ఉస్మే, ఆమెలో, ఉస్మే, దానిలో, ఉస్మే, దీనిలో, ఇస్మే, ఇతనిలో, ఇస్మే, ఈమెలో, ఇస్మే, వారిలో, ఉన్మే, వాటిలో, ఉన్మే, వీరిలో, ఇన్మే, వీటిలో, ఇన్మే, మాలో, హమ్మే, మనలో, హమ్మే, మీలో, ఆపుమే. ఓకే, ఇలా మే వచ్చినప్పుడు సర్వనామం యొక్క రూపము, వాటి యొక్క అర్థము మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఓకే, సో మీరు నేను వీడియో చెప్తున్నంతసేపు కూడా కాన్సన్ట్రేషన్ గా వినండి. నేను చెప్తున్న ప్రతి హిందీ పదాన్ని కూడా మీరు కూడా ఓరల్ చెప్పడానికి ప్రయత్నించండి. ఎందుకంటే భాష అనేది వినడము, మాట్లాడటము వల్ల వస్తుంది. ఓకే, మీరు వీడియో చూస్తూ ఉండకుండా నాతో పాటు ఓరల్ చెప్పడానికి ప్రయత్నిస్తే అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు వర్తమాన్ కాల్, భూత్ కాల్, భవిష్యత్ కాల్, ఓకేనా, ఇవన్నీ నేను ప్లేలిస్ట్ లో టెన్స్ వైజ్ పెట్టాను. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. ఓకే, సో మీకు నేను, నువ్వు, మీరు అనే ప్రతి ఇండివిజువల్ వర్డ్ తోటి వీడియో చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మీకు క్రియాపదాలు ఆల్మోస్ట్ 200 to 300 క్రియాపదాలు వీడియోస్ ఉన్నాయి, శబ్ద రూపాలు ఉన్నాయి, విలోమ శబ్దాలు ఉన్నాయి. సో అవన్నీ ఒకసారి 1 by 1 చూస్తూ ఉండండి. సో మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు హిందీ అనేది తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ.